ఎంత బాగున్నావే చెల్లి, నా దిష్టే కొట్టేటట్టుంది. సరే, నేను యూఎస్ వెళ్తున్నా కాబట్టి నచ్చిన చీరలన్నీ ఏం కావాలంటే అవి కొనుక్కో. ముందే షాపింగ్ చేయడం తెలీదు, ఏం కొనుక్కుంటావేమో. మళ్ళీ నేను వచ్చాక షాపింగ్ చేయొచ్చులే, సరేనా? పద. ఇంకా వదిన లేదు కదా, నచ్చిన చీరలు కొనుక్కుంటే ఏ టెన్షన్ ఉండదు, లేకపోతే ప్రతి దానికి పోటీ అవుతుంది. కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకుందాం మనం. ఎట్లా ఏముంది, వెళ్దాము చూద్దాము. కానీ ఆవిడ నోటితో చాలా కష్టమమ్మా, నువ్వు మాత్రం కామ్గా ఉండు, నేను మేనేజ్ చేస్తాను, సరేనా? వదినా, బాగున్నావా వదినా? అరే ఇవాళ ఇంటికి రాలేదే? నువ్వెప్పుడు వచ్చావు? బాగున్నానమ్మా. ఇవాళ ఇంటికి రాలేదే? అంటే కొత్త చీరలు వచ్చాయంటేను నీకోసమే చూద్దాం అనుకుని వచ్చానమ్మా. ఈలోగా నువ్వు చిన్నారిని కూడా తెచ్చావు, ఎంత మంచి పని చేసావో. మా చెల్లి రాక వచ్చింది. అమెరికాకు వెళ్ళిపోతున్నాను కదా వదిన, దానికో 4 చీరలు 4 నగలు. 4 చీరలా? అంతేలేమ్మా, అంతే అంతే. ఇదిగో ఈ చీర చూడు. అమ్మోయ్, ఇది బయట కొంగు అనుకునేవు, ఇది బ్లౌజ్ అమ్మా. చిన్నారి నువ్వు చూడు నాన్న, నీకు ఎలా నచ్చితే అలా మనం తీసుకుందాము. ఇదంతా హ్యాండ్ వర్కే చిన్నారి, చూసావా ఎంత బాగుందో. ఇది ఇటు కాదమ్మా, ఇటు. పండిస్తావా వదినా నువ్వు? నువ్వు చూడు చిన్నారి, నీకు నచ్చితే అసలు రేట్ గురించి ఆలోచించకు, మీ బావకి చెప్పి కొనిస్తాలే. ఆలోచించకమ్మా, నువ్వు ఏమి ఆలోచించకు, నేను మాత్రం ఆలోచిస్తున్నా. ఇదేంటమ్మా, పొద్దున అడిగితే ఇంట్లో ఉందన్నావు, ఇప్పుడేంటి చెల్లిమెళ్ళలో ఉంది? నువ్వు పొద్దున ఇంటికి రాలేదు కదా వదిన, అది ఆ చీరకి బాగుంటుందని వేసా. అయినా మా చెల్లికి ఏమన్నా తక్కువ, ఏదో ఇక్కడికి వచ్చింది కాబట్టి వేసా, ఇచ్చేసే వెళ్తుందిలే వదిన. అంతేలేమ్మా, మా అమ్మ ఏదో కోడలు అని ముద్దుగా వేస్తే మీ చెల్లి బొద్దుగా ఉందని దాని మెళ్ళలో వేసావు. మా చెల్లి కూడా మాకు ముద్దనే వేసా. కాకి పిల్ల కాకి ముద్దు, పేర్లు పెట్టడం, వంకలు పెట్టడం ఈవిడకే చెల్లింది. ఇదిగో నువ్వు చూడమ్మా, ఇలా చూడు. ఇదిగో అమ్మా, అలా చూడు. ఇదిగో ఇది చూడు, అదనమాట. చీర చూపించు, బాగుంది. నువ్వు చీర చూపించే విధానం చూస్తే చీర చూపించేలా లేదు, నా ముక్కు పగలగొట్టేలా ఉన్నావు. కాస్త జాగ్రత్త అవుతుంది, ఇలా అనొచ్చుగా, ఇలా ఇలా. ఏదో ఉందిలే అమ్మా, ఇంత చెరక ముక్కు, దానికోసం ఇంత రాద్దాంతాం. మనం చూద్దామమ్మా, బాగుంది కదా చీర. ఇదంతా బయట కొంగు అనమాట, మొత్తం థ్రెడ్ వర్కే. ఇచ్చుడు ఎంత చక్కగా ఉంటుందో. నచ్చిందా చిన్నారి? చేత్తో చేసిందమ్మా. నచ్చితే ఆలోచించుకో, మీ బావకి చెప్తానన్నానుగా, మీ బావ కొనిస్తాడులే. ఎంత వరకు కదా హ్యాండ్. నచ్చిందా? ఈ రంగు నీకు అంతగా బాగోదేమోలేమ్మా, బాగా లైట్ గా ఉంది కదా. అది అన్ని రంగులు కట్టుకుంటుంది వదిన, దానికి ఈ రంగు కట్టాలి, ఈ రంగు కట్టొద్దు, ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, నువ్వు పొట్టి, నువ్వు పొడవు, నువ్వు లావు, నువ్వు సన్నం, ఇలాంటివి ఏవి ఉండవు. చీరలు కట్టుకుంటుంది. అది కాదే అమ్మడు, అది 20,000 ఉంది. నీకెందుకు వదినా అంత టెన్షన్? కొనిస్తే నేను లేదా మీ అన్నయ్య, అంతేగా. నువ్వు కొనిస్తున్నావా ఏంటి? అంతేలే, ఎంతైనా డిస్కౌంట్ లో ఉంది కదా. నీ పుట్టినరోజు వస్తోంది, ఈ చీర చూడు ఎంత బాగుందో. ఉండు చూడు, ఇదేదో పిటాయి వర్క్ లా ఉంది. మీ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం మాట్లాడుతా ఉండు. ఏమండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, షూటింగ్ లో ఉన్నాను, సరేనా? మా తమ్ముడు బుర్ర తినకే. ఆయన ఆలోచించుకు చీరలు కొనుక్కో అని చెప్దామని చేశారులే. అదే అమ్మా, ఆలోచించుకుంటూ కొనుక్కో అని ఉంటారు, ఆ కుంటూ తీసేసింది. ఏమైనా మాట్లాడారా అసలు? చూశారు, నేను చెప్పాను చీరలకు వచ్చాను, ఏమైనా మాట్లాడా? బాగా నేర్పించిందమ్మా సైగల లాంగ్వేజ్, ఓన్లీ సైగలే. బాబా సైకిల్ సాంగ్స్ లాగా. ఎందుకలా లాగేసుకుంటావు? నన్ను చూడండి. మీ చెల్లెలకి చూపిస్తున్నానమ్మా, బాగుందని. బాగుంది కదా, దీన్ని పిటాయి వర్క్ అన్నమాట. దాని నోట మాట రాదు, దాని మీద పడిపో, నెమ్మదిగా చెప్పు. ముందే అమాయకురాలది. నాకు మొదటి నుంచి అదే అనుమానం అమ్మా, ఇదేమో వసపిట్ట, ఇదేమో నోట్లోంచి ముత్యాలు కూడా రాలవు. అసలు ఇద్దరు ఒక ఇంట్లో ఎలా పుట్టారో ఏమిటో. చెప్పానా సైగల్ లాంగ్వేజ్ అని? అది చూడండి. వేగడమా వేగడమా,
నువ్వు అదృష్టవంతురాలువే చెల్లి, నీకు ఆడపడుచు లేదు. ఇదేమో పైట అన్నమాట. ఇక్కడి నుంచి పైన బార్డర్, కింద బార్డర్. చూడండి మొత్తం వర్కే. ఈ వర్క్ చేయడం ఎంత కష్టమో తెలుసా చిన్నారి? ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. భార్గవి, ఈ వర్క్ ఎన్ని రోజులు పట్టుంటుంది? అబ్బో, 1 నెల రోజులు పట్టిందంట. అమ్మ బాబోయ్. వెళ్ళేటట్టున్నారు. ఇదిగో ఇవన్నీ కుచ్చుళ్ళు అన్నమాట. అది బ్లౌజ్ చూసావా? బ్లౌజ్ చూడు అసలు. అదిరిపోలా. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. పుట్టినరోజు వస్తుంది కదమ్మా, అదేమో ఆలోచిద్దాంలే. ఇది చూడు, ఇది ఎంత ప్రైస్ అయినా నువ్వు కొనేసుకో. ఇది అదేమో పెళ్లి రోజుకి, ఇదేమో పుట్టినరోజుకి. ఇంకో రోజు ఏం లేదా అమ్మా? ఉన్నాయి వస్తాయి. ఇదెంత? దాని మీద 25,000 ఎక్కువ. 25,000 తీసుకో. అది 20,000, ఇది 25,000. వాళ్ళకైతే డిస్కౌంట్ 10%. ఆషాఢ మాసం. నాకు ఇంకో 5 ఎక్కువ ఇస్తే ఇస్తుంది. నీకేంటి వదిన? చూసావమ్మా, మాటలు మాటలు అంటారు కానీ చూడమ్మా నోరేసుకుని ఎలా పడిపోతుందో. అమ్మడు, ఇది గాంగ బంగారు. అసలు నోట్లో ఉంది చూడు, ఎంత బాగుందో. నీ రంగుకైతే కొట్టొచ్చినట్టుంటుంది. అసలు భలే ఉంటుంది నాన్న. నువ్వు తీసేసుకోరా తల్లి, తీసేసుకో. ఆలోచించుకో. ఓ 4 అనుకున్నాను. ఓ 4-5 చీరలు కొనేసుకుంటే పోలా? 4 కదా 5? మనము ఎంతైనా అనుకున్నాంగా ఇంటి నుంచి వచ్చేటప్పుడే 20-25,000 మధ్యలో చీరలు తీసుకుందాం, పార్టీ, పుట్టినరోజు ఇవన్నీ అని. 22,000. పైగా చూసావా ఈ వర్క్ చూపించు మనీష మన వాళ్ళకి. అసలు ఏమైనా వర్క్ ఇది చూడు, చేత్తో వేశారు వదిన. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నావు? ఎంత అవస్థ ఉంటుంది అనుకున్నావు? చీర మొత్తం వర్క్ వేయాలంటే ఎంత టైం పడుతుంది వాళ్ళ. అసలు ఆ డిజైన్ చూడు ఒకసారి చూడు. ఒకసారి ఏం కర్మమ్మ, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను కదా. అటు తిప్పి ఇటు తిప్పి, అటు తిప్పి ఇటు తిప్పి. మీ చెల్లెలికే బాగుంటుంది. నిజం చెప్పనా, అస్సలు మీ చెల్లెలు ఈ బరువు మొయ్యలేదమ్మా. పాపం కదూ. ఇది ఎక్కడ బరువు ఉంది వదిన? ఇంత తేలిగ్గా ఉంటేనో. ఓ దానికి ఇలాంటి చీరలు చెప్పా కదా, అది ఈ చీర ఆ చీర అని ఉండదు అని కట్టేసుకుంటది. ఇది బరువు అని చెప్పి పక్కన పెడదాం అనుకుంది. ప్యూర్ టస్సర్ మీద వర్క్ ఎంత తేలిగ్గా ఉందంటే ఎంత కట్టుకున్నా, రోజంతా కట్టుకున్నా బరువు లేదు. అదేలేమ్మా, ఇప్పుడు నేను కట్టానుగా చీర, నాకు అర్థం అవుతుంది. మరి ఎందుకో మా చెల్లి తీసుకుంటుందంటే ఎందుకలా చెప్పావో? నేనేమి చెప్పట్లేదమ్మా, పాపం చిన్న పిల్ల కదా, ఎక్కడ కడుతుందిలే అని. అది చీరలే కడుతుంది. బ్లౌజ్ ఏమొచ్చింది? అది అమ్మా, నోరు తెరవే తల్లి. నువ్వు నోరు తెరవకపోతే ఈ నోరుతో మనం పడలేము. ఇదిగోమ్మా, నెక్ కి ఇలా డిజైన్ వచ్చింది. ఏమంటావే, నచ్చిందా? హ్యాండ్ కి అలా డిజైన్ వచ్చింది. తీసేసుకుంటావా? ఏమిటానమ్మా, చూసి చీరల్లా మీ చెల్లెలకి ఇస్తే పాపం వాళ్ళకి ఏం చెప్తాను? వాళ్ళకి నువ్వేమైనా చెప్పు, వచ్చిందే దానికి చీర కొనడానికి. మరి ఏమండి, ఇలాంటి చీరలు కావాలంటే మీరు కొనుక్కోండి. అది ఇక్కడ ఉండేది కాదు, ఎక్కడో దాని ఊరికి అది వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే భార్గవి మళ్ళీ వేసి ఇస్తుందిలేండి. అంతేలేమ్మా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటది, తీసుకొచ్చేసి. ఏమోనే, ఏం చేయాలి చెప్పు. ముందు ఇదిగో ఈ చీర మాత్రం తప్పకుండా తీసుకోండి. మీరే ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేదు. బాగుందక్క, నాకు లేదు కదా, అస్సలు లేదు. పైగా ఆ రంగు ఈ రంగు బాగుంది, ఆ డిజైన్ ఈ డిజైన్ వేరు. ఇవి పైగా మనిషా ఈ చీర అద్దాలే అయినా ఇంత వెయిట్ లెస్ ఉందేంటమ్మా చీర. చీర క్వాలిటీ తెలిసిపోవట్లా. నువ్వు ఇలాంటి క్వాలిటీ చీరలే కడతావు కదమ్మా. మా వదినకి ఏవి ఇచ్చినా కట్టేస్తుంది. ఇది అది ఏముండదు. నన్ను క్వాలిటీ చీరలే కడతావు కాబట్టి నచ్చింది తీసుకెళ్ళు. సో ఇది నచ్చింది అంటావు, ఉండవే బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. లాగేమాక ఆవిడేం తీసుకోదులే, ఆవిడ తీసుకోకుండా నేను ఆపుతాగా. అమ్మయ్యా, ఇదమ్మా బ్లౌజ్. చీర చాలా బాగుంది. దీనికి మంచి బీట్స్ తో ఏమైనా వేసుకున్నావు అనుకో, లేదా డైమండ్ సెట్ వేసుకున్నావు అనుకో. ఇంకెందుకు ఈ బీడ్స్ ఉందిగా, ఇంకో బీడ్స్ ఎందుకంట. ముత్యాల దండ బాగుంటుంది, బాగా తెలిసి అది ఉంచేసుకుందూరే. కాకపోతే దాని మధ్యలో
కెంపు ఉంది, పచ్చ పెట్టేస్తే మార్పించుకుందాం లేవే. అయ్యో అయ్యో అయ్యో, మా అమ్మ అంత ప్రేమగా ఇస్తేను ఆ స్టోన్ కూడా మార్చేస్తానంటావేంటి? దానికి నేను ప్రేమగానే ఇస్తున్నా. నాకు ఇచ్చిన తర్వాత అది నా వస్తువు కదా వదిన, నేను ఎవరికైనా ఇవ్వచ్చు కదా వదిన. నేను ముందే చెప్పాను మా అమ్మకి, ఇలాంటివన్నీ పెట్టద్దు, నా చేతిలో పెట్టు, నేను గాంగ చక్కగా దాన్ని ఆరా తీసి మరీ ఇస్తాను అని. ఈ కోడలికి ఇచ్చుకుంటావు ఇలాంటి దాన్ని మాత్రం తీసుకున్నానమ్మా తల్లి. అవునులే, పొరపాటు ఏరి కోరి తెచ్చుకున్నానండి. అందుకే నాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చారు, నీకు 2 మగపిల్లల్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పెట్టింది మగపిల్లలకి. అయ్యో బాబోయ్. అయితే ఈ చీరలన్నీ కొనేసి నా కోడళ్ళకే ఇస్తానులే అమ్మా. వద్దులే, ఇప్పుడు మా చెల్లి తీసుకుంటుంది. కోడళ్ళకి ఇక్కడేనా ఇంకా బోల్డ్ తెస్తుంది భార్గవి. కోడల టైంకి వచ్చేసరికి వాళ్ళకి నీ స్థాయి తగ్గకుండా పెడుతూ వదిన. ఏమంటా? అంతేలే, ఇది పెద్ద కోడలికి, ఇది చిన్న కోడలికి సరిపోయి. ఇది నా పెద్ద కోడలికి, ఇది నా చిన్న కోడలికి మధ్యలో నేను ఈ చీర కట్టుకుని ఎంత ముచ్చటగా ఉంటుంది మీరు చెప్పండి. అదే అంటున్నాను, అది మా చెల్లికి, ఇది నాకు. మేము కూడా కట్టుకొని అటో పక్క ఇటు పక్క కూర్చుంటే భలే ముచ్చటగా ఉంటాం. ఏమంటారా? ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కట్టి మధ్యలో నన్ను ఇలా నలిపేస్తే బాగుంటదా? ముచ్చటగా అంత నలిపేసే వాళ్ళలా ఉన్నావా? ఎంతసేపు చూస్తున్నది వచ్చినప్పటి నుంచి దాన్ని బొద్దుగా ఉంది బొద్దుగా ఉంది, నన్ను కూడా గుండుగా ఉన్నావు అని ఎన్నిసార్లు అంటున్నావు. ఇవన్నీ కన్నీళ్ళు అనుకున్నారు. అయ్యో నాటకం అండి, నాటకం బాబోయ్, ఇవన్నీ నమ్మకండి. అయినా నేను ముద్దుగా అన్నారు కానీ బొద్దుగా ఉన్నారు. బొద్దుగా అంటే ఇలా ఉన్నారని అన్నానా? మీరు విన్నారు కదా, ముద్దుగా ఉన్నారు. చెల్లి నవ్వింది మీరు విన్నారుగా, మీరే సాక్ష్యం, గుర్తు పెట్టుకోండి, మీరే సాక్ష్యం. ఇప్పుడు ఈ చీర నీకు నచ్చిందా అమ్మా? అట్టే పెట్టుకో. ఈ చీర నాకు నచ్చింది వదినా, అట్టే పెట్టుకో. చీర చూద్దాం వదినా. వదినా, ఇది నీ పెద్ద కోడలికి చాలా చాలా బాగుంది. దానికి ఇష్టమైన రంగు. నేను ఎన్నిసార్లు చెప్పాను భార్గవి, ఆశ్రితకి రంగు ఇష్టం అని. దానికే కొనాలి వదినా. నేను పైగా అమెరికాకి వెళ్ళిపోతున్నాను వదినా. అయ్యో నా తల్లి, ఇది మాత్రం నిజమేనండి, నటన కాదు. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా, దూరంగా వెళ్తున్నావు వదినా. అమెరికాకి వెళ్ళిపోతా. ఇంకేముంది, నువ్వే వస్తావు, నువ్వే కొంటావు, నువ్వే చూస్తావు, కొత్త కొత్త చీరలని నువ్వే కడతావు. అయ్యో, నీకోసం ఒక మంచి చీర తీసి పెట్టానమ్మా, చూడు, నీకు చాలా ఇష్టమైన రంగు. థ్యాంక్ యూ సో మచ్ వదినా. వేయి శుభములు కలుగు నీకు, పోయిరావే మరదలా. చూసావా చిన్నారి, నేను నీతో చెప్పానా గొంతేసుకొని పడిపోతుందనే, కానీ వదిన బంగారం. నేను అమెరికాకి వెళ్తున్నానని ఈ చీర ఏంటి, నేను ఇప్పుడు అడిగితే ఇంకో 4 చీరలు కొని వదిన. ఇప్పుడు వెళ్తున్నాను కదా జూన్లో, మళ్ళీ ఎప్పుడబ్బా? జనవరిలో వచ్చేస్తా. ఎంతసేపట్లో అయిపోతాయి 5-6 నెలలు. కాబట్టి నెలకో చీర చొప్పున 6 చీరలు కొనిచ్చేసావనుకో, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆరేం కర్మమ్మ, 12 చీరలు కొనుక్కో, నెలకి 2 చీరలు కట్టుకుంది కానీ చక్కగా. సరే వదిన, ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉండు, నేను అక్కడ మోక్ష చీరలు కట్టుకుని వీడియోస్ చేస్తూ ఉంటాను. మనం కొలాబ్ చేసుకోవచ్చు, చక్కగా యూస్ చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. నీకే అమ్మా, మీ చెల్లెలకి కూడా కొనిస్తాను, సరేనా? కానివ్వండి. మిస్ యూ టూ. రియలీ మిస్ అవ్వండి, నిజం చెప్తున్నా కదా. మరి ఈ చిన్ని గిల్లి కజ్జాలు ఇలా మాట్లాడుకోవడాలు, ఎంత మాట్లాడుకున్నా చివరికి వచ్చిన తర్వాత ప్రేమ అని ఉంటుంది చూడండి, మన అనుకున్న ప్రేమ ఉంటుంది చూడండి, అదంతా ఎక్కడ పోతుంది చెప్పండి. సో ఖచ్చితంగా నేను మిస్ అవుతాను. కానీ వాళ్ళు నన్ను మిస్ అవ్వరు, నువ్వు మిస్ అయినట్టుగా. వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటావు, ఎందుకంటే వాళ్ళతో వీడియోస్ లో కాంటాక్ట్ లో ఉంటావు కాబట్టి వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటారు. నీ పక్కన ఇలా కూర్చొని ఆ స్పర్శ, ప్రేమ నువ్వు ఖచ్చితంగా మిస్ అవుతావు. 100% మిస్ అవుతాను. అగో ఆల్రెడీ మా బాగా వేడుస్తుంది, అమెరికా 6 నెలలే బాగా ఇట్లా వచ్చేస్తా చూడు. చూసేటప్పుడు అలా ఫ్లైట్ ఎక్కుతా, ఇలా దిగుతా, చూసారా? కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం పగ్గడ్బందీగా చేస్తాం వీడియోలు, చూడండి, వెయిట్ చేయాలి వీడియోల కోసం. మా బాగా ఎమోషనల్ అయిపోయింది. చీర కట్టంటే కట్టనండి కానీ ఎమోషనల్ మాత్రం అయ్యింది. ఏమంటావు చిన్నారి? నేను లేకున్నా అస్సలు తగ్గొద్దు. అండ్ ఒక ఆట ఆడిచ్చేసి, నా బదులు ఒక ఆట ఆడిచ్చేసారేనా? సరే, ఇప్పుడు తీసుకునే సరే, ఒకవేళ ఈ చీరల్లో మీకు ఏం నచ్చినా కూడా 15% డిస్కౌంట్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి. మరి ఏమంటావు వదినా, ఇక నాకు సెలవు ఇప్పిస్తావా?
చెప్పాను కదమ్మా. లగేజ్ సర్దుకోవాలి. ఇదిగో ఇందులో నీకు నచ్చిన చీర ఏదో ఒకటి చెప్పు. సారీ పెట్టాలి కదమ్మా నేను. వద్దుదినా, చాలు ఈ ప్రేమ చాలు. ఈ చీరలు ఇవన్నీ వద్దులే. అలా కాదులే, ప్రేమ ప్రేమే, సారీ సారీ. అయితే మరి ఈ చీరలు ఎందుకు? అక్కడ అక్కడ బనారస్ చీరలు ఉన్నాయి కదా, అవి ఆ చూద్దాం. చీరలా? సరే పద, నీ ఇష్టం. ఇవాళ నీకేం కావాలంటే అదే. సరే రా అయితే అమ్మా. నేను మాత్రం వెళ్ళొస్తా. వీడియోల రూపంలో మాత్రం మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. బట్ హైదరాబాద్ లో ఉండను, అమెరికా నుంచి చేస్తా. హైదరాబాద్ మాత్రం వస్తే ఈసారి రచ్చ మామూలుగా ఉండదు. ఈసారి కొంచెం స్టార్ట్ చేసాము, ఇక తర్వాత అలా ముందు వెళ్ళిపోతూ ఉంటుంది, ఆగదు. ఏమంటావు? అంతే అంతే, సరే, ఎక్కడ పద. తగ్గేదే లేదు. ఎక్కడ తగ్గేదిలే. అది సంగతి.